హలో అండి, అందరికీ నమస్కారం. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, లేదు అంటే పరోటా కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలానే బీన్స్ కూడా వేసేసుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీ కానీ క్యాబేజీ కానీ ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ బీన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళాదుంప వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మొత్తం కలిపేసుకోండి. మీకు ఉడికించిన ఆలు కాకపోతే పచ్చివైన కూడా ముక్కలు వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలతో పాటు వేసేసుకోండి, మగ్గిపోతాయి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదే కర్రీతో పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాము. గోధుమ పిండి తీసుకుని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెంగా పిండి ముద్దను చేతిలో తీసుకుని కొద్దిగా పిండి చల్లి చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ కూరని లోపల పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని పక్కల కూడా ఈ విధంగా మడుచుకుని మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసేసి జాగ్రత్తగా పరోటాలాగా మళ్ళీ ఒకసారి చేసేసుకోవాలి. చపాతీలాగా మళ్ళీ ఒత్తుకుని ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం పిండి చల్లేసుకుని కూర అంతా కూడా బయటికి రాకుండా ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ పరోటా అంతా కూడా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారంటే పరోటా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ప్రతిదీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.